मेरा देश पहले షో ఎలా ఉంది? ఇది మేరా దేశ్ పెహలే ఇది వర్ణించలేనటువంటి అనుభూతి. అయితే మనోజ్ ముంతషీర్ గురించి నాకు మొదటి నుంచి కొద్దిగా తెలుసు కాబట్టి నేను ప్రిపేర్ అయి ఉన్నా దాని గురించి. కానీ ఇక్కడ వాళ్ళకు తెలుగు ఆడియన్స్కి చెప్పడానికి నేను అనేక మీటింగ్లు పెట్టినాను. కానీ నేను వారి గురించి చెప్తుంటే ఇక్కడ కార్యకర్తలు కానీ ఇంతకుముందు అటెండ్ చేసినటువంటి సెమినార్స్లో కానీ నేనేదో ఎక్కువ చెప్తున్నాను అనుకున్నారు, నేనేదో మార్కెటింగ్ చేస్తున్నాను అనుకున్నారు. ఇవాళ వాళ్ళు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మనోజ్ ముంతషీర్ ఏం మాట్లాడిండో కానీ మమ్మల్ని ఆయనతో కల్పించినందుకు కానీ ఆయనను ప్రేజ్ చేసినంత నన్ను ప్రేజ్ చేశారు. అంటే మీరు ఏ విధంగా వాళ్ళు కనెక్ట్ అయినరు, మనోజ్ ముంతషీర్ గారి యొక్క కామెంటరీ, వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి డాక్యుమెంటరీ, తీసుకున్న థీమ్ సంఘం గురించి, లేకపోతే అప్పుడు వాజ్పేయి మన మీరు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మౌల్డ్ అయికుంటూ వచ్చిండ్రు అనేటువంటిది, ఒక సామాన్య కుటుంబం నుండి సాధారణ బడుగు బలహీనటువంటి దాంట్లో కూడా ఈ స్థాయికి పోవచ్చు అనేటువంటి ఈ ఆర్గనైజేషన్, ఈ సంఘం పిక్ చేసేటువంటి ఆణిముత్యాలను ఇవాళ ఏ రూపంలో అది ఫలాలు ఇస్తుంది భారతదేశానికి. స్వతంత్ర భారతంలో 65 సంవత్సరాలు కాంగ్రెస్ రూల్ లోపల ఎన్ని దురఘాతాలు జరిగినాయి అనేటువంటి అందరు చూసిండ్రు. కానీ ఇవాళ దాంట్లో బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అనేటువంటిది, వెనకటికి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ క్రైస్ట్ అన్నటువంటి BC-AD అని, ఇప్పుడు ఉన్నటువంటిది నెక్స్ట్ 50-60 ఇయర్స్ వరకు బిఫోర్ మోడీ ఆఫ్టర్ మోడీ అనేటువంటిదే చూస్తారు ఏం జరిగింది అనేది. మామూలుగా లేదు, ఎమోషనల్తోని సెంటిమెంట్తోని ఇవాళ అంత ఎలైట్ పీపుల్, ఈ మాస్లు గారు ఇక్కడ ఆన్ ఇన్విటేషన్ అటువంటి వచ్చినటువంటి వాళ్ళు ఒక క్వాలిటీ పర్సన్స్, సొసైటీ లోపల ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి CEOs, జ్యుడిషియరీ, ఎక్స్ జడ్జెస్, మేజర్స్, జనరల్స్, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, సినీ ఇండస్ట్రీ వాళ్ళు, రకరకాల ఫ్యాకల్టీస్తో ఉన్నటువంటి రకరకాల సబ్జెక్ట్స్ మీద తరగ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇది ఒక కల్చరల్ ప్రోగ్రామ్ అని వచ్చారు, కానీ కల్చరల్ ప్రోగ్రామ్ లోపల ఇంత పెద్ద మెసేజ్ ఉంది అనేటువంటిది ఎవరికి తెలియదు. వారు అన్సంగ్ లేకపోతే అన్సీన్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోడీ అనేటువంటిది అయితే చూసినారో, చిన్నపిల్లోడు ఏ విధంగా దీని లోపల ట్రాన్స్ఫార్మ్ అయ్యిండు, ఇలా దేశానికి కాదు ప్రపంచానికి మార్గదర్శనం చేసే రోకు ఆయన ప్రయాణం చేసిండు అని అంటే ఇది మామూలు విషయం కాదు. కానీ ఆ థీమ్ని కూడా తీసుకొని ఈ విధంగా థియేటర్ ప్లేని మామూలుగా ప్రొడ్యూస్ చేయాలని, దాన్ని చూపించాలనేటువంటిది అది మామూలు ఆలోచన కాదు, చాలా మంచిది. దాన్ని పర్ఫెక్ట్గా పెట్టేసి డ్రామా, సెంటిమెంట్, ఎమోషన్, పేట్రియాటిజం ఇష్యూస్ని ఎటువంటి అయితే ఉపద్రవాలు వచ్చినాయో వాటన్నిటినీ కూడా పాజిటివ్గా తీసుకొని వాటిని ఓవర్కమ్ అయ్యే విధంగా ఏ విధంగా అయితే పట్టుకొని ఉన్నాడో మోడీ, ఆయన మీద హ్యాట్స్ ఆఫ్. పెద్ద మనిషిని ఇంత దగ్గరికి ఆ దర్శించేటట్టు ఆయన పెట్టిండు మనోజ్ ముంతషీర్ గారు. చాలా బాగా అనిపించింది. చాలామంది అందరూ కూడా కనెక్ట్ అయినారు. ఇటువంటి ఇంకా చాలా డ్రామాలన్నీ అయిపోయినాయి, నాటకాలన్నీ అయిపోయినాయి అనే టైం లోపల ఈ ప్లే రూపంలో మళ్ళీ తీసుకొచ్చింది. ఇది క్రేజియస్ట్ ప్లే అని అనుకుంటా. సో దీన్ని వారందరి భాగ్యనగర్ వాళ్ళందరినీ దాని లోపల ఇన్వాల్వ్ చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి సల్యూట్. జై హింద్.